ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడంలో, ఎందుకంటే కొంచెం చర్మం మందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలో. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో, నేను చిన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారని రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని, అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక కాలేజు, ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు, 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు ఇస్తున్నాడు. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇవన్నీ రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా, ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా, మన పిల్లలకు తక్కువ ధరలకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. మరి ముఖ్యంగా ఈ విషయాలన్నీ చెప్పడానికి మిమ్మల్ని అందరికీ మీ ద్వారా ప్రతి కార్యకర్తకు, ప్రతి గ్రామంలోనూ కూడా అభినందనలు కూడా తెలియజేయడం కోసం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం ఏదైతే ఉందో, అందరినీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేరు కాబట్టి 40 మందికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. సో 40 మంది జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే వాటికి సరిపోతుంది. కానీ పోయే ముందు అందరం కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి ఒకసారి, ఆయన విగ్రహం దగ్గరికి పోయి, ఆయన దగ్గరికి పోయి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని అంబేద్కర్ గారి పాదాల చెంతనో, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరనో, వాళ్ళు ఎంత దూరం పంపిస్తారో నాకు తెలీదు. వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు అనే ప్రభుత్వం అనేది పూర్తిగా అన్యాయమైన ప్రభుత్వం కాబట్టి అంబేద్కర్ గారిని దర్శించుకుని ఆయన కూడా జరుగుతూ ఉన్న అన్యాయం కాపీనిగా ఆయన దగ్గర ఒకసారి పెట్టి, అటు నుంచి అటే 40 మంది మీ గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం. సో అక్కడి నుంచి గవర్నర్ దగ్గరికి అనేది పక్కనే ఒక 300 మీటర్లు ఉంటుంది.
సో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వరకు అందరం పోదాము. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనం పెట్టే ఈ విన్నపాన్ని పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా అందరం కలిసి చేద్దాము. దాని తర్వాత ఒక 40 మంది ఎవరికైతే పర్మిషన్ అయితే ఉందో వాళ్ళు నేను మాత్రం అక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం. సో అటుకి ఆ కార్యక్రమం ఈ ఘట్టం ఇంతవరకు పూర్తవుతుంది. దీని తర్వాత కోర్టులో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ లోపల చంద్రబాబు నాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ఇంకా అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉంటే నియోజకవర్గ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ మనం ప్రజల మధ్యన నిల్చొని ఉద్యమాలు చేసే కార్యక్రమాలు కూడా కొనసాగుతుంది. సో as far as ఈ టాపిక్ ఇస్ కన్సర్న్, అది ఎంత దారుణంగా జరుగుతుందనంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. ఆయమ మీద కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు. ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, వీడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, వీడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉన్న. ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు. ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది? దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు ఎవడు? వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు. సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి విచ్చలబిడితనం కనిపిస్తూ ఉంది. విపరీతమైన కరప్షను, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం, ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు, తీసుకొని పోతున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ, మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటువన్నీ అబద్ధాలు, అన్నీ మోసాలు, మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు, ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్. ఈ మాదిరిగా సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు పాలన. ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను. ఇలాంటి పాలన మధ్య ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం ఉంది. ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర